వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒక పక్క నుంచి హైకోర్టు, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జిఆర్ స్వామినాథన్కి అభిశంసన మీద 100 నుంచి 120 మంది ఎంపీలు పెట్టి సంతకాలు పెట్టేసి ఆయన కరెక్ట్ తీర్పియలేదు అని అంటే నిజంగా స్వామినాథన్ గారి ప్లేస్లో ఇంకొకళ్ళు ఎవరున్నా వేరే రకంగా రియాక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఆయన ఇవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. డిసెంబర్ 17న మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరు కావాలని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జిఆర్ స్వామినాథన్ మంగళవారం అంటే మొన్న తమిళనాడు ప్రధాన కార్యదర్శి మరియు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులకు సమాన్లు జారీ చేశారు. తిరప్పరం కుంట్రకొండలోని దీప్ దూన్ వద్ద కార్తీక దీపం వెలిగించడంపై దాఖలైన కోర్టు ధిక్కర పిటిషన్ని ఆయన విచారించారు. కేంద్ర హోం కార్యదర్శిని కూడా ప్రతివాదిగా చేర్చారు. నేను ఒక ఖచ్చితమైన నమూనాను గమనించాను. జిల్లా స్థాయిలోని అధికారులు ఈ కోర్టు ఆదేశాలను అంత ధైర్యంగా ధిక్కరించే ధైర్యం చేయరని నాకు ఖచ్చితంగా తెలుసు. సంబంధిత అధికారులకు వారి విధి చట్టాన్ని అమలు చేయడమేనని మరియు తరచుగా మౌలికంగా జారీ చేయబడిన ఆదేశాల ప్రకారం వెళ్ళకూడదని నేను గుర్తు చేస్తున్నాను. ఏదైనా పరిపాలనా ఉన్నతాధికారి ఆదేశాన్ని పాటించాల్సి ఉన్నప్పటికీ ఈ బాధ్యత చట్టవిరుద్ధమైన ఆదేశాలకు విస్తరించదు. ధిక్కార పిటిషన్లో నేను ఇప్పటికే నోటీసులు ఆదేశించాను. ఈ కోర్టు ఆదేశాన్ని పదే పదే ఉల్లంఘించడం వివాదాస్పదం. అలాంటి ఉల్లంఘన ఉద్దేశపూర్వకంగా జరిగితే అది అవమానకరమైనదిగా మారుతుందని న్యాయమూర్తి అన్నారు. సంబంధిత అధికారులు వారు ఎందుకు అలా ప్రవర్తించారో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అలాంటి ప్రవర్తన ఒక జిల్లాకే పరిమితం కానందున తప్పనిసరిగా రాష్ట్రంలోని అత్యున్నత అధికారుల్ని సంప్రదించి ఈ విషయాన్ని స్పష్టం చేయాలి అని చెప్పారు. ఇక జిల్లా స్థాయి అధికారుల మార్గదర్శకత్వం కోసం వారు ఏదైనా సర్క్యులర్ లేదా సూచనలు జారీ చేయాలని ప్రతిపాదిస్తే నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓ తండ్రి వారిని క్షమించు, ఎందుకంటే వారు ఏం చేస్తున్నా వారికి తెలియదు అని చేతులు దులుపుకొని నిస్సహాయంగా కేకలు వేయడానికి నేను ఇక్కడ లేను అని న్యాయమూర్తి అన్నారు. అప్పుడు ఒక ఆయన చెప్పి చూసినావా, పోయి విష్ణుమూర్తిని అడుక్కొని, నేను అట్లా లేను, నేను న్యాయమూర్తిని, న్యాయంగా ధర్మం వైపు నిలబడతా అని చెప్పిండ్రు. కన్యాకుమారి జిల్లాలోని కిల్లియూరు తాలూకాలోని పైకులం గ్రామంలో రిజిస్టర్ పత్రాలపై మైలాడం పరే అని అభివర్ణించబడుతున్న ఒక కొండ ఉందని కోర్టు పేర్కొంది. కలెక్టర్ ఆదేశాల మేరకు కొండపై ఏర్పాటు చేసిన మురుగన్ విగ్రహాన్ని తొలగించారు. దానిని తిరిగి ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. పూర్వపు యథాతథ స్థితిని మాత్రమే పునరుద్ధరించాలని ఆదేశించారని పరిపాలనకు తెలిసినప్పటికీ ఇప్పటి వరకు ఈ కోర్టు ఆదేశాన్ని అమలు చేయడానికి నిరాకరించింది. మరొక ఉదాహరణ దిండిగల్ జిల్లాలోని పెర్మల్ కోవిల్పట్టి అని అది పేర్కొంది. ప్రధాన కార్యదర్శి మరియు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సమర్పించిన వివరాలను ఆధారంగా నేను కేంద్ర హోం కార్యదర్శి నుంచి కూడా అభిప్రాయాల్ని కోరవచ్చు అని న్యాయమూర్తి చెప్పారు. ఈ కేసులో కేంద్ర హోం కార్యదర్శిని కూడా చేర్చాలని పిటిషనర్లు కోరారు. హైకోర్టుకు జత చేయబడిన సిఐఎస్ఎఫ్ కంటిజెంట్ డిప్యూటీ కమాండెంట్ సమర్పించిన నివేదికను కోర్టు పరిగణలోకి తీసుకుంది. మదురై నగర పోలీస్ కమిషనర్ 200 మందికి పైగా పోలీసు సిబ్బందితో కలిసి సిఐఎస్ఎఫ్ కంటెండెంట్ ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వుల్లో న్యాయమూర్తి సంతకం లేకపోవడం పోలీస్ కమిషనర్ ఇచ్చిన ఒక కారణం. జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ జారీ చేసిన నిషేధ ఉత్తర్వు దృష్ట్యా ఏ వ్యక్తిని కొండపైకి అనుమతించలేమని కూడా వాదించారు. కనీసం డిసెంబర్ 3న అదే రోజు నిషేధాజ్ఞ జారీ అయిన తర్వాత పోలీసులు ఆశ్రయం పొందే సాకు ఉందని న్యాయమూర్తి అన్నారు. కానీ మరుసటి రోజు కోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి నిరాకరించారు. పోలీసులకు ఎటువంటి రక్షణ లేదు. నిషేధాజ్ఞను రద్దు చేసి నగర పోలీస్ కమిషనర్ జే లోక్నాథన్ సమక్షంలో ఉత్తర్వు జారీ చేశారు. అందుకే ఆయన ఆ స్థలం నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకొని తన డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ ఏజీ ఇనిగో దివ్యాన్కు లాఠీని అప్పగించారని కోర్టు తెలిపింది. ఆయనకు చట్టబద్ధమైన నోటీసు అందజేయాలని ఆదేశించింది. కలెక్టర్ కేజే ప్రవీణ్ కుమార్, శ్రీ లోక్నాథన్ మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యజ్ఞనారాయణలకు కూడా చట్టబద్ధమైన నోటీసులను కోర్టు ఆదేశించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టిందనే భావనతోనే నేను మొదట ముందుకు సాగాను. రాష్ట్రం సుప్రీంకోర్టులో లోపభూయిష్ట రీతిలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపింది. అందువల్ల ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ఈ అంశంపై దృష్టి సారించలేదని నేను నిర్ధారించాను. అప్పీల్దారులు ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు పొందలేదని అంగీకరించారు. ఫలితంగా ఈ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పటికీ చెల్లుతుంది. ఈ పరిస్థితుల్లో ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు లేకుండా రిట్ అప్పీళ్లు పెండింగ్ స్టేగా పనిచేయదు అని న్యాయమూర్తి చెప్పారు. ఇగో మీరేం చేస్తారో చేయండి, మీరేం చెప్తే అది చేయడానికి దేవుడా నా చేతులు కట్టేసిండ్రు, నేనేం చేయలేకపోతున్నా అనే న్యాయవాదిని కాదు నేను. అర్థమవుతుందా? న్యాయంగా చేస్తున్నా. మీ అందరికీ నోటీసులు జారీ చేసినా మీరు వీడియో కాన్ఫరెన్స్లో జాయిన్ అయ్యి జరిగిన విషయాలన్నీ చెప్పాలి, లేకపోతే తదుపరి యాక్షన్ మామూలుగా ఉంటుందని చెప్పారట. నిజంగా ఇలా
ఏ రాజకీయ పార్టీ, ఏ మంత్రి, ఏ ముఖ్యమంత్రి, ఆఖరికి అవసరమైతే ప్రధానమంత్రి ఎవడేమన్నా అనుకోనియండి, నేను చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా వెళ్తా దేశాన్ని ధర్మాన్ని రక్షించడంలో అనే న్యాయమూర్తుల అవసరం ఈరోజు ఈ దేశానికి ఎంతగానో ఉంది. వారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఇలాంటి న్యాయమూర్తులు ఇంకా 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 రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని మాకు ఇస్తుంది. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.